Hi everyone, how are you all? Welcome to TET and DSE Smart Bits. ఈ వీడియో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రిపేర్ చేశాను. పటాల అధ్యయనం 6th క్లాస్ నుండి పటాల అధ్యయనము తయారీ అనే పాఠ్యభాగంలో పార్ట్ 1లో పటాల అధ్యయనం తయారీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ గ్లోబు భూమికి నమూనా అనే అంశం కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ గ్లోబు మీద గల దిక్కులు అనే అంశం కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికంటే ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ 3A ఇది భూస్వరూపాల గురించి తెలుసుకుందాము. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటిని నైసర్గిక స్వరూపాలు అని కూడా అంటారు. పర్వతాలు అనేవి అత్యధికమైన ఎత్తును మరియు వాలును కలిగి ఉంటాయి. వాటిపైన అతి తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఏ జిల్లాలో ఏ కొండలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు. నెక్స్ట్ పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు. వికారాబాద్ ఉన్న కొండల్ని అనంతగిరి కొండలు అని అంటారు. ఆదిలాబాద్ నిర్మల్లో ఉన్న కొండలు సాత్మలా కొండలు. మహబూబ్ నగర్ నాగర్ కర్నూర్లో బాలాఘాట్ కొండలు. యాదాద్రి భువనగిరిలో దేవరకొండలు. ఇవి జిల్లాలు, వాటిలో ఉన్న కొండల పేర్లు. నెక్స్ట్ ఎగువ తెలంగాణ పీఠభూమి. ఇవి పశ్చిమం వైపు ఉండి తూర్పు వైపు వాలి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపు ప్రవహిస్తాయి. హైదరాబాద్ నుండి సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఈ ఎగువ పీఠభూమి ప్రాంతంలోనే ఉన్నాయి. దిగువ తెలంగాణ పీఠభూమి ఇది కూడా తూర్పు వైపు వాలి ఉన్నది. మరియు ఈ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఈ మ్యాప్ను చూడండి, మీకే అర్థమైపోద్ది. నెక్స్ట్ పీఠభూములు. ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన ఉపరితలము, స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. ఏంటవి పీఠభూములు. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. తెలంగాణలోని అధిక ప్రాంతము అతిపెద్ద పీఠభూమి ఉండడం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఇది తూర్పు వైపుకు వాలి ఉంటుంది. నెక్స్ట్ డెల్టా అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడిన దాన్ని హ్యూమస్ అని అంటారు. నెక్స్ట్ 3లో బి పార్ట్ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం. ఆ గ్రామం పేరు పెనమకూరు. ఇది విజయవాడ ఉయ్యూరు కృష్ణా జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడి నేలలు ఏంటంటే ఒండలి నేలలు లేదా వీటిని ఒండ్రు భూమి అని అంటారు. నల్లరేగడి నేలలు. 2 రకాల నేలలు అనేటివి ఇక్కడ ఉంటాయి. ఒండ్రు నేలలు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని, అధిక పోషక పదార్థాలను కలిగి ఉండి పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ నల్లరేగడి నేలలు సెల్ఫ్ ఫ్లవింగ్, స్వయంగా మట్టి మార్పిడి చేసుకుంటాయి కాబట్టి వీటిని సెల్ఫ్ ఫ్లవింగ్ అని అంటారు. నెక్స్ట్ నైరుతి ఋతుపవన కాలం. నైరుతి ఋతుపవనాల కాలం అనేది జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ నుండి మే వరకు ఉన్న వర్షపాతము స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ 15 నుండి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వచ్చేస్తుంది. 1997, 2006, 2009 సంవత్సరాలలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చాయి. సాల్వ పంట జూన్ జూలైలో నాటు వేస్తారు. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్లో కోత అనేది ఉంటుంది. వానాకాల పంట. వరి దిగుబడి బాగా వచ్చే వరి వంగడాలు చూద్దాం పేర్లు. MTU 2716, నెక్స్ట్ స్వర్ణ, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి BPT. ఈ 3 రకాల వరి వంగడాలు అనేటివి ఇక్కడ ఎక్కువగా పండిస్తుంటారు. నెక్స్ట్ వరి నాట్లను మహిళలు నాటుతారు. వరి కోతనేమో పురుషులు మహిళలు కలిసి చేసేస్తారు.
నెక్స్ట్ దాల్వ పంట, ఇది శీతాకాల పంట, డిసెంబర్ నుండి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ పెనమకూరులో రెండవ పంట చెరుకు, దీన్ని మగవారు మాత్రమే చేసేస్తారు. సంవత్సర కాలమంతా పని ఉంటుంది. ఇక్కడ మెట్ట భూముల్లో పండించే పంటలు పసుపు, కంద మరియు అరటి. ఈ గ్రామంలో మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ మరియు క్యాబేజీ లాంటి పంటలను పండించి ఉయ్యూరు రైతులు బజార్లో అమ్మేస్తారు. వీటి వలన వీళ్ళు ఎక్కువగా ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉంటారు. నెక్స్ట్ జీలుగా, పిల్లి పెసర లాంటివి భూమి సారాన్ని పెంచుతాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. నత్రజని శాతం అనేది వీటిలో ఎక్కువగా ఉంటుంది. జీలుగా, పిల్లి పెసర వేసిన 30 నుండి 40 రోజుల తర్వాత మొక్కలను భూమిలో కలిపి దున్నేస్తారు. ఇది ఎరువుగా మారుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పండ్ల తోటలు అనేటివి జామ, సపోటా, బొప్పాయి. పెనమకూరులో మొత్తం కుటుంబాలు 750 కుటుంబాలు ఉంటాయి. 750లో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. 750లో సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. అంటే 750 మైనస్ 160 590 కుటుంబాలకు అసలు భూమి లేదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ బందరు కాలువ. బందరు కాలువకు రెండు వైపులా బుట్టలు వల్లే 20 నుండి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వీరి ప్రధాన వృత్తి బుట్టలు అల్లడం, అంటే ఈత ఆకులతో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు ఎలుకలను పట్టడం, పందులను పెంచడం అనేటివి కూడా చేస్తుంటారు. నెక్స్ట్ జగన్నాథ నాంచారయ్య ఇక్కడికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ జగన్నాథ నాంచారయ్య గురించి చూద్దాము. ఇతను 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడంట. ఈయన ఈ బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి బుట్ట వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో కూడా అమ్ముతూ ఉంటాడు. బోరుబావులు నీట మునిగి ఉండే సబ్మెర్సిబుల్ మోటార్లతో పనిచేస్తున్నారు. నెక్స్ట్ కోళ్ళ పెంపకం గురించి చూస్తే కోళ్లకు నీటిని నిప్పల్స్ ద్వారా అందిస్తూ ఉంటారు. ఆహారాన్నేమో కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తుంటారు. ఈ ఫారంలో 80,000 కోళ్ళు అనేటివి ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్లను విజయవాడ, అస్సోం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తూ ఉంటారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కోళ్ళ పెంపకం మరియు రైస్ మిల్లు. ఇక్కడి రైతులు చెరుకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తూ ఉంటారు. వీరు పండించిన ఊరగాయలను, అరటి పళ్ళను ఉయ్యూరు, విజయవాడలోని రైతులు బజార్లకు సరఫరా చేస్తూ ఉంటారు. వరి ధాన్యాన్ని పంట భూముల్లోనే మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తూ ఉంటారు. 10వ తరగతి లేదా ఆ పైన చదువుకున్న యువకులు ఆటో డ్రైవర్లుగా కానీ, మెకానిక్లుగా కానీ, ఎలక్ట్రీషియన్లుగా కానీ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇదంతా మనకు పెనమకూరులో ఉన్న జనాభా, వారి యొక్క స్థితిగతులు అనేటివి మనం చూసాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ డోకూరు గ్రామ ప్రజల గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.